అర్థం చేసుకునే కెపాసిటీ ఉండి చేయగలగాలి. అలాంటి వాళ్ళ కోసమే నేను పనిచేస్తాను. ఓకే, మన నవీన్ అండ్ గోల్డ్ అండ్ బ్రోస్ లో ఒక స్పెషల్ థింగ్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే కస్టమర్లకి కావాల్సినట్టుగా వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి నచ్చినట్టుగా మీరు అందించడమే మీది ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని మీరు ముందుకు వెళ్తున్నారు. అండ్ అన్ని షాప్లలో రెడీమేడ్ గా ఉంటాయి, కాకపోతే మీ షాప్ లో ఏంటంటే కస్టమర్స్ కావాల్సినట్టుగా మీరు డిజైన్ చేస్తారు. ప్రతి ఒక్క డిజైన్ అనేది లేటెస్ట్, డిఫరెంట్ టైప్స్ లో మీరు చేస్తుంటారు. నేను యాక్చువల్ గా డబ్బులు సంపాదించాలనుకుంటే మీరు అంతగా మంగళసూత్రాలు, బ్రాస్లెట్స్, బ్యాంగిల్స్ అన్ని స్టోర్ లో డిస్ప్లే పెట్టుకొని అమ్ముకోవచ్చు. అంటే నాకు డబ్బులు అంటే నా కస్టమర్ హ్యాపీ, వాళ్ళ సంతోషమే నా డబ్బులు. మెయిన్ గా నాకు డబ్బులు అంటే పెద్దగా ఎన్నో కోట్లు ఉండాల్సిన పని లేదు, అలా ఉండాల్సిన పని లేదు. నేను బతకడానికి సరిపోతుంది. అంటే నాకు ఎవరు గరికపాటి గారు చెప్తా ఉంటారు, మీరు గమనించండి కొన్ని వీడియోస్ లో, ఒక వ్యక్తికి ఒక 12 ఉన్నాయనుకోండి, ఇంకోటి ఎక్స్ట్రా ఆస్తి ఇంకోటి తీసేసేయాలి. అలానే చాగంటి కోటేశ్వర గారు నిన్న మా బ్రదర్ కలిసారు అనారోగ్యమైనప్పుడు. నిన్న నైటే తను కలిశారు. తను కూడా చెప్తా ఉంటారు, వాళ్ళ నేను చాలా ఫ్యాన్ అన్నట్టు చాగంటి వారి ప్రవచనాలకి. తను కూడా చెప్తా ఉంటారు, నీకు డబ్బులు అనేది నీకు కావాలి చెప్పుకు సరిపోయేంత ఉండాలి. ఒక ₹1 కోటి ఎక్కువ ఉన్నా కూడా ఒక 1 నంబర్ సైజ్ పెద్దగా కొనుక్కోలేము, ఒక ₹1 కోటి తక్కువ ఉన్న 1 నంబర్ సైజ్ చిన్నగా కొనుక్కోలేము, కంఫర్ట్ గా ఉండదు. కాబట్టి నీకు ఎంతైతే అవసరమో అంతవరకు సంపాదించుకొని సరిపోతుంది, సాటిస్ఫై అయినప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయగలుగుతావు నేను అనుకుంటా. అంటే నాకు సరిపోతుంది, నాకు మంచి హాయిగా ఏదైతే కావాలనో అది ఉంది. ఎక్కడ ఎవరి ముందు చేయి చాపకుండా బ్రతికే జీవితం నాకు ఉంది. కాబట్టి నేను మరీ అంతగా అన్ని చేయనమ్మా. క్లయింట్కి దొరకని ఐటమ్ ఇస్తే హ్యాపీగా. ఇప్పుడు చాలా మంది అంటారు చూసారా, ఒక డాక్టర్ ఉన్నాయండి ముంబై నుంచి వస్తున్నారు సర్జరీ చేయడానికి అంటే, అతను ఒక స్పెషల్, అతను ముంబైలో ఉన్నా కూడా అవుతుంది. అంటే నా దగ్గర కూడా అలా రావాలన్న కోరిక. నవీన్ గారు ఉన్నారు, అది నవీన్ గారు మాత్రమే చేయగలుగుతారు అన్న నమ్మకాన్ని సృష్టించడానికి నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. అలాంటి అవసరం ఉన్న వాళ్ళకి నేను కనిపించాలి, అలా కనిపిస్తున్నాను. ఇప్పుడు బెంగళూరు నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, నాకు చాలా మంది ఎవ్రీడే ఒక ఇద్దరు వచ్చి అంటారు, నవీన్ గారు మా పాప నిన్నే వచ్చిందండి, 11:30కి ల్యాండ్ అయింది ఇండియాలో, మళ్ళీ మార్నింగ్ 11:30, 12 కల్లా మీ దగ్గరికి వచ్చేసిందండి. అది నాకు కొన్ని కోట్ల రూపాయలతో హ్యాపీ అనిపిస్తుంది. అది నేను కొన్ని 100 మంది నోట్లో విన్నాను, అది నాకు చాలా హ్యాపీ. సో డబ్బుల కన్నా బంగారం కన్నా మనుషులు ఇచ్చే వాల్యూ ఇంపార్టెంట్, నమ్మకం ఇంపార్టెంట్ అంటారు. మనుషుల సంతోషము, నేను ఇచ్చిన ఆర్నమెంట్ వల్ల ఎంత హ్యాపీగా ఉన్నారు, అదే నాకు నా బెనిఫిట్, అదే నా ఫర్దర్ కూడా అలానే ఉండడానికి ట్రై చేస్తాను. డబ్బులు అయితే సరిపోతుంది, నాకు ఉన్నదానికి నేను హాయిగా బతకగలుగుతాను లైఫ్ లాంగ్, ఈశ్వరుడు కృప వలన ఆరోగ్యంగా ఉంటాయి. సో నవీన్ గారు, ఇప్పుడు మీకు